హలో అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇప్పుడు నా స్టైల్లో అయితే సింపుల్గా చికెన్ పులావ్ అయితే రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం. ఓల్ గరం మసాలా దినుసులు ఫ్రెండ్స్, ఇవన్నీ బిర్యానీ ఆకు, ఇదేంటో అనాస పువ్వు ఏదో అంటారు కదండి, మరాఠీ మొగ్గ, అన్నీ కలిపి ఇప్పుడైతే వేసేస్తున్నాను. ఆయిల్ అయితే వేడెక్కింది. అంటే నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదండి, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇవి అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇంతకీ ఈ సండే మీ ఇంట్లో ఏం వంటలు ఫ్రెండ్స్? స్పెషల్స్ ఏంటి? ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. ఫస్ట్ బాగా ఫ్రై అవనిద్దామండి. తర్వాత పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలని కూడా వేసేసుకున్నాం. ఇవన్నీ బాగా మగ్గుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా అయితే కలిపేసుకున్నామండి. నేనైతే చికెన్ ఫస్ట్ మ్యాగ్నేట్ చేసి ఉంచేసుకున్నానండి ఒక 2 గంటలు. కొంచెం కారం, ఉప్పు, కొంచెం పెరుగు, నిమ్మరసం వేసి మ్యాగ్నేట్ చేస్తాను. ఇప్పుడైతే ఇది వేసేద్దాం. వేసేసి దీంట్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. నేనైతే 1/2 కేజీ రైస్, 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడైతే మూత పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకుందాం. మూత తీసి చూద్దామండి. ఇప్పుడైతే 1 స్పూన్ కారం వేస్తున్నాను. నేను ఇంట్లోనే చేసి పెట్టుకున్న గరం మసాలా కొంచెం, సాల్ట్ అయితే తగినంత వేసుకున్నాం. ఇప్పుడైతే ఇది బాగా కలుపుకుందామండి. అసలు ఇలా చెయ్యండి, చాలా టేస్ట్గా ఉంటుంది పులావ్ అయితే. చికెన్ మెత్తగా ఉండి చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మూత తీసి చూద్దాం. చూసారు కదా ఆయిల్ అయితే బయటకు ఎలా వస్తుందో. ఇప్పుడైతే నేను గంట ముందు నానబెట్టి పెట్టుకున్నానండి బాస్మతి రైస్. ఇవైతే 1/2 కేజీ తీసుకున్నాను నేను బాస్మతి రైస్ కూడా. ఇవి యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి బాగా కలుపుకుందామండి. ఫస్ట్ అయితే ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుందామండి. గ్లాస్తో గ్లాసున్నర రైస్ తీసుకున్నాను నేను. నేను 3 కప్పులు వేస్తున్నాను ఫ్రెండ్స్ వాటర్. నేనైతే 3 గ్లాసులే తీసుకున్నానండి. వాటర్ సరిపోతుంది, ఎందుకంటే ఎక్కువసేపు నానబెట్టాను కదా, ఎక్కువ వేస్తే మళ్ళీ మెత్తబడిపోతుంది. ఇవైతే ఇప్పుడు దగ్గరికి అయ్యేదాకా ఉడికిద్దాం. అసలు చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేసి చెప్తారు. ఓకేనా అండి? ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, అప్పుడు చూద్దాం మూత తీసి ఎంతవరకు వచ్చిందో. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని అలాగే కుక్ అవనిద్దామండి. కొంచెం అయితే నిమ్మరసం వేసుకుందాం. నిమ్మరసం వేసుకొని మూత పెట్టేసుకుందాం.
కొంచెం అయితే నెయ్యి వేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ వద్దు, కొంచెమే వేస్తున్నాను నెయ్యి. ఓకేనా అండి. కొంచెం కొత్తిమీర. మన వేడి వేడి చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గబెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మూత తీసి చూద్దాం. చూసారు కదా, మనకి వేడి వేడిగా చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే పెరుగు చట్నీలో గట్ట సూపర్ ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ పులావ్ అయితే రెడీ. దీంట్లోకి అయితే పెరుగు చట్నీ కూడా నేను రెడీ చేసి ఉంచేసానండి. ఇదిగోండి పెరుగు చట్నీ. ఓకేనా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అందరికీ హ్యాపీ సండే.